నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మా ఆర్టీసీ యాజమాన్యం మీద నిరసన తెలుపుతూ ఈరోజు కాలనీ వాసులమందరము ఒక్కతాటిపై ఉండి మాకు ఎన్టీఆర్ కాలనీ 1983లో అప్పటి ప్రభుత్వం మాకు ఇల్లు లేని పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. మేము అప్పటి నుండి ఇప్పటి వరకు కట్టుకొని ఉన్నాము. 42 ఏండ్ల నుంచి కనీసం 83 నుంచి 2025 వరకు మేము ఇదే దారిలో నడుస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వచ్చి ఇది మాది, మా గోడ నిర్మించుకుంటాం అక్రమంగా ఇది చేస్తున్నారు. మొన్నటి వరకు 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి ఇచ్చాము. 15 రోజుల క్రితం వాళ్ళు ఏమన్నారంటే మీకు 15 ఫీట్లు వదిలిపెడుతున్నాము అని చెప్పారు. మేము 20 ఫీట్లు ఇవ్వండి, మా రోడ్డు కాలనీ 20 ఫీట్లు ఉంది, ఆ 20 ఫీట్లకు సమానంగా మాకు 20 ఫీట్లు ఇవ్వాలని మేమన్నాం. అయితే నిన్నటి నుండి మాకు తెలియకుండానే తవ్వుతున్నారు, మళ్ళా గోడ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు రోడ్డు నిర్మించి మేము నిర్మించుకుంటాము. మేము ప్రభుత్వం దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చుకొని మేము నిర్మించుకుంటాం. మా స్థలం మాకు వదిలిపెట్టాలని కోరుకుంటున్నాం. ఈ తక్షణము మీరు ఈ నిర్మాణం వెంటనే ఆపకపోతే మేము చావులకైనా సిద్ధమవుతాం. మీరు ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకొచ్చినా కానీ మా ఇంటికి ఒక శవం కంపల్సరీ కనిపిస్తుందని పత్రికా ముఖంగా మేము కంపల్సరీ మేము ఇది చేసి చూపెడతాం. ఈ ఎన్టీఆర్ కాలనీ వాసులకు రోడ్డు నిర్మాణం గురించి గత 43 సంవత్సరం నుంచి వెళ్ళి తర్జన భర్జన పడుతూ 43 సంవత్సరాల కచ్చ రోడ్డు నుంచి నడవడం జరిగింది. ఇప్పుడు హుటాహుటిన ఆర్టీసీ వాళ్ళు అక్రమంగా గోడల నిర్మాణం చేపట్టడం జరిగింది. దాన్ని అడ్డుకోవడానికి కాలనీ వాసులు 200 మంది ఫ్యామిలీలు రోడ్డున పడడం జరిగింది. కనీసం ఒక అంబులెన్స్ పోయి తిరగడానికి కూడా రోడ్డు లేని సౌకర్యం ఉన్నది మా కాలనీ. ఇన్ని రోజులు వివక్షకు గురైంది. కనీసం ఇప్పుడన్నా ఈ ఆర్టీసీ వాళ్ళు మాకు అంబులెన్స్ వెళ్ళడానికి కూడా ఒక రోడ్డు ఇవ్వగలని మా సబ్ కలెక్టర్ గారికి కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ తదితర అందరికీ విన్నవించడం జరిగినది. దయచేసి మాకు రోడ్డు ఇవ్వాలని కోరుకుంటూ కాలనీ తరపు నుంచి మీ అందరము కోరడం జరిగినది.